తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అనగనగా ఒక రామం ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానులు గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. చూడు, ఇది 12 నిలువు అంటే మనం పైనుండి కిందకు ఒక్కొక్క గడిలోనూ ఒక్కొక్క అక్షరం రాయాలి. ఈ క్లూకి సమాధానంలో 5 అక్షరాలు ఉండాలి. ఇక్కడ వీళ్ళు రైజింగ్ అన్న మాట వాడారు కదా, అంటే పైనుండి కిందకు కాకుండా కింద నుండి పైకి వ్రాయాలేమో అని ఊహించాను. ఒక్కొక్కసారి ఇచ్చిన క్లూలోనే మనకు కావాల్సిన పదం దొరుకుతుంది. నేను క్లూలో ఉన్న 5 అక్షరాల పదాలను అన్నింటినీ తిరిగేసి చూశాను. రాజిక్ అన్న పదం తిరిగేయగానే సిగార్ అన్న పదం వచ్చింది. సిగార్లోంచి పొగ పైకి వెళ్తుంది కదా, అందువల్ల ఈ క్లూకి సమాధానం సిగార్ అన్నమాట వివరించాడు వేణు. అరే, క్రాస్వర్డ్ పజిల్ అంటే ఇంత ఆలోచించాలా? నేనింకా ఏవో కొన్ని మాటలకు నానా అర్థాలు తెలిస్తే చాలు అనుకున్నాను, సంభ్రమంగా అన్నాడు రామం. రామానికి కూడా ఆ క్రాస్వర్డ్ పజిల్ మీద ఆసక్తి పెరిగింది. మరికొన్ని క్లూలు చూసి వాటికి పదాలు ప్రయత్నించాడు. ఒకటి సరిగ్గా వచ్చింది. ఓ, అయితే ఈ పజిల్స్ వల్ల కూడా ఉత్సాహం పుడుతుందన్నమాట అనుకున్నాడు ఆ రాత్రి పడుకున్నప్పుడు. రామానికి కూడా వేణుని చూసి క్రాస్వర్డ్ పజిల్ మీద ఆసక్తి పెరిగింది. కేవలం పాఠాల చదువు మాత్రమే కాకుండా ఇలా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం వలన కలిగే ఆనందం తెలిసింది. రాత్రి తాను నిద్రపోయే ముందు ఆ రోజు సాధించిన విజయం తలుచుకుంటుంటే తృప్తిగా నిద్రపడుతోంది. కానీ రామం కేవలం అరగంట మాత్రం ఈ పజిల్స్కి కేటాయించి మిగిలిన సమయంలో తాను తన సర్వేయర్ పరీక్షకు చదువుకుంటున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వేణు చేత BA చదువు ఎలా మొదలెట్టించాలో రామానికి అర్థం కాలేదు. ఒకరోజు సాయంత్రం వేణు రామం కలిసి క్రాస్వర్డ్ పజిల్ నింపుతున్నారు. షేక్స్పియర్ నాటకంలోని ఒక పదాన్ని క్లూగా ఇచ్చారు. వేణు చాలా తీవ్రంగా ఆలోచించసాగాడు. బావా, మీకు BA మొదటి సంవత్సరం ఇంగ్లీష్లో యాజ్ యూ లైక్ ఇట్ డ్రామా ఉంది కదా, ఒకసారి ఆ పుస్తకం తీసి చూస్తే సరిపోతుందేమో అన్నాడు రామం. అరే అవును సుమి, మర్చిపోయాను, ఇప్పుడే పుస్తకం తీస్తాను అంటూ తాను కూర్చున్న పడక మీంచి లేచి పడక మీద దుప్పటి తీసి ప్యాకేజీ పెట్టెలోంచి మొదటిసారిగా తన పాఠ్య పుస్తకాన్ని బయటకు తీశాడు. యాజ్ యూ లైక్ ఇట్లో వాళ్ళకు కావలసిన పదం దొరికింది. వేణు పరమానంద భరితుడయ్యాడు. ఆ పుస్తకాన్ని బయటే ఉండని బావా, మీ ఇంగ్లీషు పుస్తకం ఎలా ఉంటుందో నేను చూస్తాను అన్నాడు రామం. ఓ, దానికేం, అలాగే ఉండని అన్నాడు వేణు. మర్నాడు ఆదివారం పొద్దున్న టిఫిన్ అయ్యాక తీరిగ్గా కూర్చుని వేణు దగ్గర నుండి తీసుకున్న షేక్స్పియర్ పుస్తకం తెరిచాడు రామం. రామానికి ఇంటర్లో ఇంగ్లీష్ నాన్ డీటెయిల్డ్గా బెర్నార్డ్ షా డ్రామా ఉండేది. ఆంగ్ల పాఠ్య పుస్తకంలో షేక్స్పియర్ డ్రామాలోని సానెట్ 1 ఉండేది. ఆల్ ద వర్డ్ ఈజ్ ఏ స్టేజ్ అన్నది. అది యాజ్ యూ లైక్ ఇట్లోనిదే అని తెలుసు, కానీ పూర్తి పుస్తకం ఎప్పుడూ చదవలేదు. రామం ఇంటర్ ప్రైవేటుగానే చదవడం వలన ఆంగ్లం బోధించే వాళ్ళు ఎవరూ లేకపోయారు. అర్థం కాని పదాలను నిఘంటువులో చూసి చదువుకున్నాడు. కానీ వేణు ఇంటర్ దాకా కాలేజీలో చదవడమే కాక వాళ్లకు ఆంగ్లం బోధించే ఒక ఆంగ్లో ఇండియన్ స్త్రీ చాలా అద్భుతంగా బోధించేవారట. అందుకే వేణు చకచక ఆంగ్లంలో మాట్లాడేయగలడు, పుస్తకాలు అతి తొందరగా చదివేయగలడు. ఇవాళ ఫెర్రీ మాసన్ నవలకు బదులు ఇది చదివి చూద్దాం అనుకున్నాడు రామం. 4 పేజీలు చదివేసరికి పేజీలను మళ్ళా వెనక్కు తిప్పవలసి వచ్చింది. పరీక్షల గురించి నిఘంటువు చూసుకుంటూ చిన్న చిన్న పాఠాలు చదువుకోవడం వేరు, కానీ ఒక పుస్తకంలోని రచయిత భావాలను కూడా అర్థం చేసుకుంటూ చదవాలంటే అలా నిఘంటువు చూసుకుంటూ చదవడం కంటే పదాల వెనుక ఉన్న అంతరార్థాన్ని వివరించగలిగే వాళ్ళు ఉండాలి. వేణు తన పడక మీద కూర్చొని పజిల్ నింపుకుంటున్నాడు. బావా, నేను ఈ పుస్తకం చదువుదామని చూస్తున్నాను. ఎన్నిసార్లు చదివినా మళ్ళా వెనక్కు తిప్పవలసి వస్తోంది. ఈ పేరా అర్థం చెప్పగలవా రామం అడిగాడు. వేణు చప్పున పేపర్ను పక్కన పడేసి వచ్చి రామం పక్కన కూర్చున్నాడు. 1-2 సార్లు చదవగానే వేణుకి అర్థమైపోయింది. అత్యుత్సాహంగా రామానికి దాని అర్థం అంతరార్థం కూడా చెప్పసాగాడు. అరే,
ఇంత లోతుగా ఆలోచించాలా? భలే బాగా వివరించావు బావా, మనస్ఫూర్తిగా అన్నాడు రామం, నేను మా ఊరి లైబ్రరీలో మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ మచ్ అడో అబౌట్ నథింగ్ చదివాను. నాకెందుకో షేక్స్పియర్ ట్రాజడీల కంటే కామెడీలే నచ్చుతాయి. చదివాక అర్థం కానివి మా టీచర్ని అడిగితే ఎంత బాగా వివరించేవారో ఉద్వేగంగా అన్నాడు వేణు. నువ్వు అదృష్టవంతుడివి బావా, నీకు చక్కగా అలా వివరించే టీచర్ దొరికారు. నా చదువు అంతా సొంతమే కదా. ఈ పుస్తకం నువ్వు చదివి నాకు పూర్తిగా వివరిస్తావా? ఆసక్తిగా అడిగాడు రామం. మొదటి 2 పేజీలు చదవగానే చాలా ఆసక్తికరంగా ఉంది. తప్పకుండా నేను చదివి నీకు చెప్తాను, సరేనా? అన్నాడు వేణు పుస్తకం అందుకుంటూ. వేణుకి లిటరేచర్ పట్ల ఉన్న అభిరుచి రామానికి అర్థమైంది. ఆ రోజంతా వేణు మరి పేపర్ ముట్టుకోకుండా ఆ పుస్తకం చదువుతూ కూర్చున్నాడు. మొట్టమొదటిసారిగా పాఠ్యపుస్తకాన్ని చదువుతున్న వేణుని చూసి రామం సంతృప్తిగా నిట్టూర్చాడు. ఆ తర్వాత తన సర్వేయర్ చదువులో మునిగిపోయాడు. ఆ రోజంతా వేణు ఆ పుస్తకాన్ని చదువుతూనే ఉన్నాడు. సాయంత్రం కొన్ని కాగితాలు తీసుకొని ఎవరికో పెద్ద ఉత్తరం రాయడం మొదలెట్టాడు వేణు. తన చెల్లికేనేమో అనుకున్నాడు రామం. 1 గంట సేపు కూర్చుని 4 పేజీల ఉత్తరం రాశాక అది రామానికి అందించాడు. ఉత్తరం నాకిస్తున్నావేమిటి బావా? ఇది మా చెల్లికి రాసిన ఉత్తరం కాదా? తెల్లబోతూ అడిగాడు రామం. వేణు పెద్దగా నవ్వాడు. ఓ, నువ్వు అలా అనుకున్నావా? కాదులే, ఇది మా ఇంగ్లీష్ టీచర్ గారికి రాసిన ఉత్తరం. పుస్తకం చదువుతున్నప్పుడు చాలా సందేహాలు వచ్చాయి. నేను కాలేజీ వదిలి వస్తున్నప్పుడే ఆవిడ అన్నారు, నీకు ముందు ఇంగ్లీష్లో ఏమైనా సందేహాలు వస్తే నాకు ఉత్తరంలో వివరంగా రాస్తే సందేహాలు తీరుస్తాను అని. నా సందేహాల గురించి ఆవిడకు రాశాను. రామం ఆ ఉత్తరం తీసుకొని అక్కడక్కడా చదివాడు. వేణు ఆంగ్ల పరిజ్ఞానం రామానికి ఆశ్చర్యం గొలిపింది. తనకు వచ్చిన సందేహాలను కూడా స్పష్టంగా అర్థమయ్యేటట్లు రాశాడు. నీ ఆంగ్లం అద్భుతంగా ఉంది బావా. నేను ఆ పుస్తకం చదవలేదు కాబట్టి ఉత్తరం కూడా పూర్తిగా చదవలేదు. పోస్ట్ చేసేయ్ అన్నాడు. ఆ రోజు రాత్రి రామం ఆలోచిస్తూ పడుకున్నాడు. తనకు ఆసక్తి ఉందని గాక ఎవరికో మంచి ఉద్యోగం వచ్చిందని ఆ లెక్కల చదువు ఈ వేణు చదువుదామనుకుంటున్నాడు. అదే ఇంగ్లీష్ లిటరేచర్ చదివితే చదువులో బ్రహ్మాండంగా ముందుంటాడేమో. అప్పుడే రామానికి మరో విషయం కూడా తట్టింది. ఆనర్స్ సబ్జెక్టులు BA 2వ సంవత్సరం నుండి మొదలవుతాయి. మొదటి సంవత్సరంలో అన్ని కామన్ సబ్జెక్టులు ఉంటాయి. లెక్కలు ముఖ్యం కదా అని వేణు లెక్కలు చేయడం మొదలెడితే బాగుంటుందని తానిన్నాళ్ళు అనుకున్నాడు. వేణుకి ఏ సబ్జెక్టులో ఆసక్తి ఉందో ఆ సబ్జెక్టుతో చదువు మొదలెడితేనే బాగుంటుందేమో. పోనీ ఈ విధంగానైనా వేణు తన పాఠ్యపుస్తకం చదవడం మొదలెట్టాడు. వేణు తన టీచర్ గారికి ఉత్తరం రాసినా దానికి జవాబు వస్తుందని రామానికి ఏమాత్రం నమ్మకం లేదు. అంత వివరంగా పోస్టు ఖర్చులు కూడా పెట్టుకొని ఎవరు రాస్తారు అనుకున్నాడు. వేణు మాత్రం ఆ షేక్స్పియర్ డ్రామా పూర్తి చేయడంలో మునిగిపోయాడు. ఆశ్చర్యకరంగా 10 రోజుల్లోనే వేణుకి పెద్ద ఉత్తరం వచ్చింది. వేణు అడిగిన సందేహాలు అన్నింటికీ చక్కగా వివరంగా సమాధానాలు రాసింది ఆమె. తాను చదివాక ఆ ఉత్తరాన్ని రామానికి అందించాడు వేణు. అది చదివి రామం ఆశ్చర్యపోయాడు. ప్రతి సందేహానికి అట్టిపండు ఒలిచి చేతిలో పెట్టినంత సులువుగా సమాధానాలు ఇచ్చింది ఆమె. పైగా ఆ ఉత్తరం చేతిరాతతో కాకుండా టైపు చేసి ఉండడం రామానికి మరింత ఆశ్చర్యం గొలిపింది. ఆమె అందరికీ ఇలాగే సహాయం చేస్తూ ఉంటారా? అడిగాడు రామం. ఆమె ఆంగ్లో ఇండియన్. ఆమెకు ఒక తమ్ముడు ఉండేవాడట. అతను పూర్తిగా మన భారతదేశం వాళ్ళ పోలికలతో పుట్టాడట. నన్ను చూస్తుంటే వాళ్ళ తమ్ముడు గుర్తొస్తాడని ఆవిడ అంటూ ఉండేది. పైగా మా క్లాస్లో ఇంగ్లీష్లో నావే ఎప్పుడూ ఫస్ట్ మార్కులు. అందుకు కూడా ఆవిడకు నా మీద ప్రత్యేక అభిమానం ఉండేది చెప్పాడు వేణు. నిజమా? BAలో కూడా ఇంగ్లీష్లో నీవే ఫస్ట్ మార్కులు చూడు. నువ్వు మరీను రామం. ఇంటర్ వేరు BA వేరు అయినా ఇందులో ఆ లెక్కలు ఒకటి ఉన్నాయి కదా కాస్త బెంగగా అన్నాడు వేణు. లెక్కలు అవే వస్తాయిలే, ఈ సంవత్సరం అయితే లేవు కదా అన్నట్లు నిన్న నేను నీ ఎకనామిక్స్ పుస్తకం తీసి చూశాను. మాకు ఇంటర్లో ఆ సబ్జెక్టు లేదు కదా. అసలు ఎకనామిక్స్ అంటే ఎలా ఉంటుందో చూద్దామని తీశాను. చాలా అర్థమైంది, కానీ కొంచెం అర్థం అవ్వలేదు. నువ్వు కాస్త ఆ మొదటి పాఠం చదివి చూడు, నాకు అర్థం కానివి చెప్పవచ్చు అన్నాడు రామం.
వేణు వింతగా చూశాడు. ఇంగ్లీషు పాఠం అంటే అదొక కథ కాబట్టి చదివి చెప్పమన్నావు. మరి ఈ ఎకనామిక్స్ నీకెందుకు? మీ సర్వే పరీక్షలలో ఇవన్నీ ఉండవు కదా? రామం గతుక్కుమన్నాడు. ఇంగ్లీష్కి అవలంబించిన పద్ధతినే ఎకనామిక్స్కి కూడా అవలంబిద్దాం అనుకున్నాడు. కానీ అన్నింటికీ ఒకే సూత్రం వర్తించదని అర్థమైంది. ఏం లేదు బావా, మొన్న ఏమీ తోచక పుస్తకం తిరిగేస్తుంటే లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అన్న పాఠం కనిపించింది. కాస్త ఆసక్తికరంగా ఉండి చదవడం మొదలెట్టాను. మొత్తం పాఠం సారాంశం అర్థమైంది, కానీ కొన్ని ఇంగ్లీష్ పదాలు అర్థం కాలేదు. అందుకే నిన్ను అడిగాను. అవునా, ఉండు ఇప్పుడే చదివి చూస్తాను అన్నాడు వేణు. వేణు పుస్తకం తీసి చదవడం మొదలెట్టాడు. చదువుతుంటే అతని మొహం సంభ్రమంగా మారడం రామానికి కనిపిస్తూనే ఉంది. అంతా చదివాక వేణు మొహంలోకి ఉత్సాహం వచ్చింది. రామం, ఇది నీకు అర్థం అవ్వలేదంటే నమ్మను. నిజంగా నీకు అర్థం కాకనే నన్ను అడిగావా? నవ్వుతూ అడిగాడు. నిజం చెప్పాలంటే నాకు కాస్త అర్థమైంది బావా. నీతో కాస్త ఒక విషయం చర్చించాలి అనిపించింది. అందుకే చదవమన్నాను. ఏం చర్చించాలి? మనం రోజు భోజనానికి అన్నమే తింటున్నాం కదా. ఈ సూత్రం ప్రకారం మనకి రోజులు గడుస్తున్న కొద్దీ అన్నం తినడం అంటే రోత పుట్టాలి. కానీ మనకు అలా అవడం లేదు. మధ్యాహ్నం భోజనం సమయం అయ్యేసరికి అన్నం గురించి తహతహలాడతాం. ఎందుకంటావు? వేణు కాస్త ఆలోచించి చెప్పాడు. మనం నిజమైన రుచులు ఆస్వాదించేది అన్నంతో పాటు తింటున్న ఆధరువుల నుండే. అన్నం కడుపు నింపడానికి, ఆధరువులు రుచికి, ఆరోగ్యానికి. మనం రోజు చిక్కుడుకాయ కూరతోనే అన్నం తిన్నామనుకో, ఆ కూర ఎంత అద్భుతంగా వండినా సరే మొదటి రోజు లొట్టలు వేసుకుంటూ తింటాం. రెండో రోజు మామూలుగా తింటాం. మూడో రోజు కాస్త విసుగ్గా తింటాం. నాలుగో రోజు మరింత విసుగ్గా తింటాం. 10వ రోజు వచ్చేసరికి కంచాన్ని విసిరి కొట్టాలనే బుద్ధి పుడుతుంది. అంతే కదా? అవును బావా, నేను కూడా ఇలాగే ఆలోచించాను. కానీ నాలాగే నువ్వు ఆలోచిస్తావో లేదో అనిపించింది. ఏది ఏమైనా ఇటువంటి సబ్జెక్టులు మన రోజువారీ జీవితానికి అన్వయించుకుంటూ చదివితే బాగా అర్థమవుతాయి కదా. ఉండు, మొదటి పాఠం చదివాక రెండోది ఎలా ఉంటుందో చూడాలని ఉంది అంటూ వేణు మళ్ళా ఆ పుస్తకం చదవడంలో మునిగిపోయాడు. అమ్మయ్యా అనుకుంటూ రామం సంతృప్తిగా నిట్టూర్చాడు. ఆ రోజు వేణు మనస్తత్వం ఇంకా బాగా అర్థమైంది రామానికి. వేణు వర్తమాన కాలంలో మాత్రమే బ్రతికే మనిషి. అతను భవిష్యత్తులో ఫలానా విధంగా ఉండాలంటే వర్తమానంలో ఎలా ఉండాలో అన్న విషయం ఆలోచించడు. ఇటువంటి వారు జీవితంలో తగిలిన దెబ్బల వల్లనే పాఠాలు నేర్చుకుంటారు. వేణులో ఉత్సాహం ఉంది, కానీ ఆ ఉత్సాహాన్ని అన్ని వైపులకు విస్తరింపజేసే అలవాటు లేదు. ఆ అలవాటు తాను చేయాలి. చేయగలడా అనుకుంటూ ఆలోచిస్తూ పడుకున్నాడు ఆ రాత్రి. రోజులు గడుస్తున్నాయి. వేణు తన ఆనర్స్ లెక్కల పుస్తకాలు బయటికి తీయకపోయినా మిగిలిన సబ్జెక్టులు ఆసక్తిగానే చదువుతున్నాడు. వేణు ఆసక్తిని పెంచడానికి రామం మధ్య మధ్యలో వేణు పుస్తకాలు చూస్తూ అతనిని కొన్ని సందేహాలు అడుగుతున్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా మునుపటి తన ఇంగ్లీష్ టీచర్ గారి ఉత్తరాల ద్వారా వేణుకి అందుతున్న సహాయం అతనికి మరింత ఉత్సాహం కలిగిస్తోంది. ఒకరోజు రామాన్ని తన అండర్ మేనేజర్ పిలిచి ఒక విషయం చెప్పాడు. చూడు రామశాస్త్రి, బిరిసింగ్పూర్ క్యాలరీస్ అన్న మరో కంపెనీలో ఓవర్ మ్యాన్లు తక్కువ అయ్యారట. వాళ్ళు ఒక కొత్త మైన్ తవ్వడం మొదలెట్టారట. కొత్త ఓవర్ మ్యాన్లను నియమించుకునేదాకా మన కంపెనీ నుండి 3 ఓవర్ మ్యాన్లను పంపమని అభ్యర్థించారు. 3లో ఒకరు కాస్త సమర్థుడైన వారు ఉండాలని కూడా అన్నారు. సమర్థుడైన వాడు అనగానే నాకు నువ్వే గుర్తొచ్చావు. నువ్వు, ప్రతాప్ సిన్హా, గౌరీనాథ్, మీరు 3 ఒక నెల రోజుల పాటు అక్కడికెళ్ళి ఉండాలి. ఉండడానికి గెస్ట్ హౌస్ ఉంటుంది. భోజనపు ఏర్పాట్లన్నీ వాళ్లే చేస్తారు. అక్కడికెళ్ళి తాత్కాలికంగా ఉన్నందుకు ఇక్కడి కంటే కొంచెం ఎక్కువ డబ్బులే ఇస్తారు. అందువల్ల మరో 3 రోజుల్లో నువ్వు బయలుదేరడానికి సిద్ధంగా ఉండు. నెల రోజులకు సరిపడా బట్టలు పట్టుకెళ్తే చాలు. గెస్ట్ హౌస్లోనే పడకలు, దుప్పట్లు అన్నీ ఉంటాయి. సరే అలాగే సార్ అన్నాడు రామం ఉత్సాహంగా. నెల రోజుల పాటు భోజనం వాళ్లే పెడతారు. నెల అయిన తర్వాత కాస్త అదనపు డబ్బులు చేతిలో ఆడతాయి. మేనేజర్ గారి అప్పు కొంత తీర్చేయవచ్చు ఉత్సాహంగా అనుకున్నాడు రామం. కానీ నెల రోజులు వేణు తన గదిలో ఒంటరిగా ఉండాలి. ఉండగలడా?
వాళ్ళ ఊరికో బొబ్బలికో పంపించవచ్చు. కానీ ఇప్పుడే కాస్త చదువులో పడుతున్నాడు. మళ్ళా ఆ చదువు చెడిపోతుందేమో. ఆ సాయంత్రం రామం వేణుకి తాను ఒక నెల రోజుల పాటు మరో ఊరికి వెళ్ళవలసిన విషయం చెప్పాడు. ఏం బావా, నువ్వు ఒక్కడివి ఉండగలవా? సందేహంగా అడిగాడు. భలేవాడివే, నేనేమైనా చిన్నపిల్లాడినా? నిక్షేపంలా ఉంటాను అన్నాడు వేణు పెద్దగా నవ్వుతూ. రామం ఊరికి వెళ్ళిపోయాడు. రామం వెళ్ళిన మర్నాడు వేణు యథావిధిగా బాల్చి చెంబు సబ్బు పట్టుకొని స్నానానికి వెళ్ళిపోయాడు. యథావిధిగా అక్కడ స్నానాల గదిలో బాల్చి చెంబు మర్చిపోయి గదికి వచ్చేశాడు. మర్నాడు పొద్దున్న స్నానానికి వెళ్దాం అనుకున్నప్పుడు బాల్చి విషయం గుర్తొచ్చింది. అరే, నిన్న అక్కడే మర్చిపోయాను, ఉందో లేదో అనుకుంటూ క్రిందటి రోజు స్నానం చేసిన స్నానాల గది వైపు పరిగెత్తాడు. అక్కడ బాల్చి కానీ చెంబు కానీ లేవు. ఏం చేయాలో తోచలేదు వేణుకి. ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళాడు. నిన్న స్నానం చేసిన తర్వాత నా బాల్చి చెంబు స్నానాల గదిలోనే మర్చిపోయానండి, ఇప్పుడు కనబడ్డం లేదు అన్నాడు విచారంగా. చూడబ్బాయ్, స్నానాల గదికి ఏ వస్తువు తీసుకెళ్ళినా తిరిగి తీసుకెళ్లవలసిన బాధ్యత అద్దె వాళ్ళదే. ఆ విషయం మేము అద్దెకు దిగుతున్నప్పుడే చెప్పాం. ఇక్కడ దొంగలు ఎక్కువే, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి, నేనేమీ చేయలేను మందలిస్తున్నట్లు అన్నాడు ఇంటి ఓనర్. ఉసూరుమంటూ గదికి తిరిగి వచ్చాడు వేణు. బాల్చి చెంబు లేకపోతే స్నానం చేయలేడు. అప్పట్లో అక్కడ కుళాయిలు ఉండేవి కాదు. పోనీ ఒక్కరోజుకైతే మరో గది వాళ్ళను బతిమాలి వాళ్ళ బాల్చి తెచ్చుకోవచ్చు. కానీ రామం నెల రోజుల దాకా రాడు. నెల రోజుల పాటు రోజు ఇంకొకరి వస్తువు ఎలా అడగగలడు? పైగా ఇక్కడ తనకు ఇంకా ఎవరూ ఎక్కువ పరిచయం అవ్వలేదు కూడాను. కొత్త వస్తువులు కొనక తప్పదు. తాను ఇంటి నుండి వస్తున్నప్పుడు నాన్న తన చేతికి ఇచ్చిన డబ్బు కొంత ఉంది. రామం కూడా ఊరికి వెళ్తూ కొంత డబ్బు ఇచ్చి వెళ్ళాడు. ఇప్పటికీ స్నానం మానేసి బజారుకెళ్ళి కొత్త బాల్చి చెంబు కొని తెచ్చుకోవాలి. మైన్ దగ్గర ఉన్న చిన్న బజార్లో రోజువారీ వాడుకునే సామాన్లు తప్ప ఇటువంటి వస్తువులు దొరకవు. ఊర్లోకి వెళ్ళాలి. కొత్త బాల్చి కొని తెచ్చుకున్నాక సాయంత్రం స్నానం చేయొచ్చు అనుకున్నాడు. రామం ఇచ్చిన డబ్బులు, తన దగ్గర ఉన్న డబ్బులు జేబులో పెట్టుకొని బయలుదేరాడు. ఊర్లోని బజారు దాదాపు 3 మైళ్ళ దూరంలో ఉంది. ఎప్పుడైనా రామంతో కలిసి వెళ్ళినప్పుడు రామం నడిచి వెళ్ళిపోదాం అంటాడు. పర్వాలేదు, జేబులో డబ్బులున్నాయి కదా, జట్కా ఎక్కుదాం అనుకున్నాడు. జట్కాలో ఊర్లోని బజారుకి వెళ్ళాడు. ఎప్పుడూ బజారు పనులు చేయకపోవడం వలన వేణుకి వస్తువుల ఖరీదు తెలియదు. తీరా బజారుకు వెళ్ళాక వాటి ఖరీదులు చూసి ఆశ్చర్యపోయాడు. ముఖ్యంగా ఇత్తడి చెంబు అంత ఖరీదు ఉంటుంది అనుకోలేదు. ఇన్నాళ్ళు చిన్న బాల్చి వాడాను, అందులో తక్కువ నీళ్లు పడతాయి, సరిగ్గా స్నానం చేసినట్లే ఉండడం లేదు. ఎలాగో కొత్తది కొంటున్నప్పుడు పెద్దది కొంటే బోల్డు నీళ్లతో హాయిగా స్నానం చేయవచ్చు అనుకొని కాస్త పెద్ద బాల్చి చిన్న చెంబు కొన్నాడు. బాల్చీలో చెంబుని పెట్టి మోసుకుంటూ జట్కాలో ఆగి ఉండే చోటు వైపుకి బయలుదేరాడు. దాదాపు జట్కా స్టాండ్ దగ్గరికి వచ్చేసరికి అక్కడొక చిన్న కిల్లి కొట్లో వేలాడదీసి ఉన్న పేపర్ కనిపించింది. అది రోజు మెస్సులో చదివే పేపర్ కాదు. అందులో ఇంకా పెద్ద క్రాస్వర్డ్ పజిల్ ఉంటుంది. ఆఖరి పేజీలో మంచి కథ కూడా ఉంటుంది. సరే, ఈ పేపర్ కూడా కొనుక్కుందాం అని పేపర్ కొన్నాడు. అక్కడిదాకా బరువైన ఇనుప బాల్చీని మోసుకుంటూ తేవడం వలన కాస్త అలసటగా అనిపించింది. కాసేపు కూర్చుంటే బాగుంటుంది అనిపించింది. ఆ కిళ్ళి కొట్టు బయట వేసి ఉన్న బెంచి మీద కూర్చొని పేపర్ తెరిచాడు. బెంచి మీద తన పక్కనే బాల్చీని పెట్టి పేపర్లోని పజిల్ నింపడం మొదలెట్టాడు. ఆ పజిల్ నింపుతున్నంతసేపు సమయాన్ని, పరిసరాలను కూడా మర్చిపోయాడు. పజిల్ అంతా పూర్తయ్యాక పక్కన పెట్టుకున్న బాల్చీని చేతుల్లోకి తీసుకొని బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. కొన్న పేపర్ను కూడా ఆ బాల్చీలో పడేయబోతూ లోపల చూసి గతుక్కుమన్నాడు. తాను కొన్న చెంబు అందులో లేదు. తాను పూర్తిగా పేపర్లో మునిగిపోయి ఉండడం చూసి ఎవరో ఆ చెంబు కొట్టేశారు. వేణుకి కన్నీళ్ళు ఒక్కటే తక్కువ. మరొక చెంబు కొనక తప్పదు. బాల్చీని మోసుకుంటూ ఈశ్రోమని మళ్ళా వెనక్కు వెళ్ళి మరొక చెంబు కొన్నాడు. మళ్ళా జట్కా స్టాండ్ దాకా నడిచి వచ్చేసరికి విపరీతమైన అలసట వచ్చేసింది. జట్కా ఎక్కి తన గదికి వచ్చి బాల్చీని అక్కడ పెట్టేసి మెస్సుకు వెళ్ళేసరికి అక్కడ అప్పటికే 3 బంతుల భోజనాలు అయిపోయాయి. మెస్సుకి తాళం పెట్టి ఉంది. వేణుకి కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. వీధి చివరి కొట్టుకి నడిచి అక్కడ 4 అరటిపళ్ళు కొనుక్కొని గదికి తెచ్చుకొని తిన్నాడు.
కడుపు కాస్త నిండినట్లున్నా అన్నం తిన్న సంతృప్తి రాలేదు. ఆ సమయంలో ఎందుకో వేణుకి రోజు పొద్దున్న ఒక్క ఇడ్లీతో పాటు తినే బోల్డు సాంబారు గుర్తొచ్చి నోరు ఊరింది. జేబులోంచి డబ్బులు తీసి లెక్క చూసుకున్నాడు. తాను పట్టుకెళ్ళిన డబ్బు దాదాపు అంతా ఖర్చయిపోయింది. అంత డబ్బు ఎలా ఖర్చయిందో అర్థం కాలేదు. రోజు రాత్రి రామం చేసినట్లుగానే పేపరు పెన్సిలు తీసుకుని ఆ రోజు పొద్దున్నుండి పెట్టిన ఖర్చులు రాశాడు. 2 చెంబులు కొనడం, పెద్ద సైజు బాల్చీ కొనడం, రాను పోను జట్కా డబ్బులు, పేపరు, అది కాస్త ఖరీదైనది, అరటిపళ్ళు అన్నీ కలిసి తన జేబు ఖాళీ చేశాయని అర్థమైంది. ఈ ఉన్న కాసింత డబ్బుతోనే రామం వచ్చేదాకా నెలంతా గడపాలి. ఈసారి చేతిలో డబ్బులు చూసుకొని ముందే లెక్కలు వేసుకొని దాని ప్రకారం ఖర్చు పెట్టాలి అనుకున్నాడు. రామం అలా లెక్కలు వేసుకున్నప్పుడల్లా తాను నవ్వడం వేణుకు గుర్తొచ్చి కాస్త బాధ వేసింది. సాయంత్రం స్నానానికి ఆ పెద్ద బాల్చీ నిండా నీళ్లు నింపుకున్నాడు. కానీ కుండీ దగ్గర నుండి దాన్ని స్నానాల గది దాకా మోసుకురావడం చాలా కష్టమైపోయింది. స్నానం అయిపోయాక యథావిధిగా బాల్చీని చెంబుని స్నానాల గదిలోనే మర్చిపోయి మెట్లెక్కి గది దాకా వచ్చేశాడు. తీరా గది తాళం తీస్తున్నప్పుడు బాల్చీ విషయం గుర్తొచ్చింది. దడదడలాడే గుండెతో ఒక్క ఉదుటున మెట్లు దిగి స్నానాల గది వైపు పరిగెత్తాడు. బాల్చీ చెంబు అక్కడే ఉన్నాయి. ఆ రోజు సాయంత్రం భోజనానికి రోజులా నసుగుతూ వెళ్లకుండా పావుగంట ముందే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రామం లేని ఆ నెల రోజుల్లోనూ వేణు ఎప్పుడూ స్నానాల గదిలో బాల్చీ చెంబు మర్చిపోలేదు. ఆ రోజు ఆదివారం. మరో వారం రోజుల్లో రామం వచ్చేస్తాడు. ఆ రోజు పొద్దున్న లేచిన దగ్గర నుండి వేణుకి విపరీతమైన తలనొప్పి మొదలైంది. వేణుకి అప్పుడప్పుడు అలా తలనొప్పి వస్తూ ఉంటుంది. అలా తలనొప్పి వచ్చినప్పుడు కడుపులో కూడా తిప్పుతుంది. అప్పట్లో ఇంకా మైగ్రేన్ అన్నమాట తెలియదు. ఇక్కడికి వచ్చాక 2 సార్లు అలా తలనొప్పి వచ్చింది. అప్పుడు రామమే వేణుకి పొద్దున్న టిఫను, మధ్యాహ్నం, రాత్రి మెత్తగా కలిపిన మజ్జిగన్నం గదికి తెచ్చి పెట్టేవాడు. పొద్దున్న ఎలాగో ఓపిక తెచ్చుకొని మెస్సుకు వెళ్ళి టిఫిన్ తినేసి వచ్చాడు. మధ్యాహ్నం వెళ్ళాలంటే ఓపిక లేకపోయింది. కళ్ళు మూసుకొని అలా పడక మీద పడుకుండిపోయాడు. మధ్యాహ్నం భోజనం సమయం కూడా అయిపోయింది. ఇంతలో తలుపు టకటకా చప్పుడైంది. ఈ సమయంలో ఎవరొస్తారు అనుకున్నాడు వేణు ఆశ్చర్యంగా. అలాగే ఓపిక తెచ్చుకొని లేచి వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా గోపాల్. ఒక చేతిలో ఫ్లాస్కు, మరో చేతిలో ఒక చిన్న గిన్నె. మధ్యాహ్నం భోజనానికి ఎందుకు రాలేదు వేణు? లోపలికి వస్తూ అడిగాడు. నొప్పితో తల పగిలిపోతోంది, కడుపులో కూడా తిప్పుతోంది, రావడానికి ఓపిక లేకపోయింది అన్నాడు వేణు నీరసంగా మళ్ళా పక్క మీద వాలిపోతూ. నేను కూడా అదే అనుకున్నాను. రామం నాకు నీ తలనొప్పి విషయం ఒకసారి చెప్పాడు. అప్పుడు రామం నీ గదికి మజ్జిగన్నం తీసుకెళ్లడం నేను చూశాను. బహుశా మళ్ళా అలా అయి ఉంటుందని అనుకుని మజ్జిగన్నం కలిపి తెచ్చాను. ఒకవేళ అన్నం తినాలని లేకపోతే టీ తాగుతావేమోనని టీ బిస్కెట్లు కూడా కొని తెచ్చాను. అన్నం తింటావా, టీ తాగుతావా? ఆప్యాయంగా చిరునవ్వుతో అడిగాడు. టీ తాగుతాను, కానీ బిస్కెట్లు వద్దులే. ఊహూ, అసలేమీ తినకుండా ఉత్త టీ తాగితే కడుపులో వేడి చేస్తుంది. ఒక్క 4 బిస్కెట్లు కూడా తిను చాలు అన్నాడు గదిలో గూట్లో ఉన్న గ్లాస్ అందుకుంటూ. సరే. తలనొప్పి మాత్రలు ఉన్నాయా? గోపాల్ అడిగాడు. నిజానికి క్రితంసారి వేణుకి తలనొప్పి వచ్చినప్పుడు రామం 4-5 మాత్రలు కొన్నాడు. ఒక్కొక్క మాత్ర వేరుగా చిన్న చిన్న పొట్లాలు కట్టి. అప్పట్లో మాత్రలు స్ట్రిప్స్లో దొరికేవి కాదు. అలా చిన్న చిన్న పొట్లాలు కట్టి జాగ్రత్తగా దాచుకోమని వేణుకి ఇచ్చాడు. తర్వాత దాచుకోవచ్చులే అని వేణు చాలా రోజులు వాటిని అలా నిర్లక్ష్యంగా రామం కిటికీ మీద ఎక్కడ పెట్టాడో అక్కడే ఉంచేశాడు. ఆ తర్వాత వాటి సంగతి మర్చిపోయాడు. కొన్నాళ్ల తర్వాత గుర్తొచ్చి చూస్తే అవి అక్కడ లేవు. మరి వాటి గురించి ఆలోచించలేదు కూడాను. ఆ మాత్రలు ఇప్పుడు ఉంటే ఎంత బాగుండునో. టీ తాగి ఒక్క మాత్ర వేసుకుంటే పూర్తిగా కాకపోయినా కాస్తైనా తలనొప్పి తగ్గుతుంది అనుకున్నాడు వేణు. ఏం వేణు, మాత్రలు లేవా? అప్పుడెప్పుడో రామం నాతో పాటు బజారుకి వచ్చినప్పుడు కొన్నాడు కదా, మళ్ళా అడిగాడు గోపాల్. అవి ఎక్కడున్నాయో తెలియదండి. పోన్లేండి, టీ ఒక్కటి తాగేస్తాను చాలు అన్నాడు వేణు నీరసంగా.
అరే, అవి ఇంకా ఉన్నాయనుకొని నేను కొనలేదు. నువ్వు ఈ టీ తాగుతూ ఉండు, నేను 10 నిమిషాల్లో మాత్రలు కొని తెస్తాను అని టీ నింపిన గ్లాసు, తన జేబులో దాచుకున్న బిస్కెట్ ప్యాకెట్టు వేణుకి అందించి బయటకు నడిచాడు. సరిగ్గా 10 నిమిషాల్లో మాత్రలతో వచ్చాడు గోపాల్. ఇంకా ఫ్లాస్క్లో టీ ఉంది, ఈ మాత్రతో పాటు మరికొంచెం టీ తాగు అంటూ మరికొంచెం టీ గ్లాసులో పోసి ఇచ్చాడు. వేణు మాత్ర వేసుకొని ఆ టీ కూడా తాగేశాడు. వేణు, నేను కలిపి తెచ్చిన మజ్జిగన్నం ఇక్కడే ఉంచుతున్నాను. ఒకవేళ సాయంత్రం ఆకలేస్తే తినేసేయి. కాసేపు కళ్ళు మూసుకొని పడుకో. సాయంత్రం నేను మళ్ళా వస్తాను అంటూ గోపాల్ వెళ్ళిపోయాడు. గోపాల్ తెచ్చిన మాత్ర వేసుకుని కాసేపు పడుకొని లేచేసరికి తలనొప్పి చాలా తగ్గింది వేణుకి. పడక మీద లేచి కూర్చొని తెరిచి ఉన్న కిటికీలోంచి బయటకు చూడసాగాడు. పడక మీద ఎప్పుడు కూర్చున్నా చేతిలో పేపరో పుస్తకమో ఉంటుంది. ఇలా తీరిగ్గా కిటికీలోంచి బయటకు చూడడం ఇదే మొదటిసారి. దూరంగా ఉన్న చెట్టు మీద కిచకిచమంటున్న పక్షుల అరుపులు చాలా ఆహ్లాదకరంగా వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు కొన్ని ఉడతలు కూడా చెట్టు మీదకి ఎక్కుతూ మళ్ళా క్రిందకి పరిగెడుతున్నాయి. ఇంకా చాలా దూరంగా రోడ్డు మీద మనుషులు హడావిడిగా తిరగడం కనిపిస్తోంది. ఇంకా కిటికీలోంచి గాలి తీసుకొస్తున్న ఏదో గడ్డిపూల పరిమళం హాయిగా ఉంది. ఓ, ప్రపంచం అందంగానే ఉంటుంది సుమా అనుకున్నాడు వేణు. అలా ప్రశాంతంగా కూర్చోవడం వల్ల తలనొప్పి మరి కొంచెం తగ్గింది. కాస్త చీకటి పడుతున్నప్పుడు గోపాల్ మళ్ళా వచ్చాడు. ఎలా ఉంది వేణు? మాత్ర వేసుకున్నాక కాస్త తలనొప్పి తగ్గిందా? నీ మొహం చూస్తుంటే తగ్గినట్లే అనిపిస్తోంది అన్నాడు నవ్వుతూ. చాలా వరకు తగ్గిపోయిందండి. నన్ను అండి అనక్కర్లేదు, అన్నా అని పిలువు. అలాగే అన్నా. వేణు, నీకు ఓపిక ఉంటే రాత్రి భోజనానికి మెస్సుకి పదా. ఓపిక లేకపోతే నేను నీకు మెస్సు నుండి భోజనం తెచ్చి పెడతాను. మధ్యాహ్నం మీరు తెచ్చిన మజ్జిగన్నం ఇంకా అలాగే ఉంది. రాత్రికి అది తినేస్తాను. అది మధ్యాహ్నం అన్నం కదా, పర్వాలేదా? మరేం పర్వాలేదు. అన్నాన్ని వృధా చేయడం ఎందుకు? మనస్ఫూర్తిగా అన్నాడు వేణు. నీకు కాసేపు తోడు కావాలంటే నేను ఇక్కడ భోజనం సమయం దాకా కూర్చుంటాను. నువ్వు విశ్రాంతి తీసుకుంటానంటే వెళ్ళిపోతాను అన్నాడు గోపాల్ నవ్వుతూ. నీకు మరేమీ పనులు లేకపోతే ఉండన్నా. నాకు కూడా కాస్త ఎవరైనా ఉంటే బాగుండును అనిపిస్తోంది. నాకు పనులే ఉంటాయి, కూర్చుంటానులే అంటూ రామం పడక మీద కూర్చున్నాడు. ఇక అప్పటి నుండి గోపాల్ కబుర్లు చెప్పసాగాడు. రామానికి చెప్పిన తన ముత్తాత కథ వేణుకు కూడా చెప్పాడు. బొగ్గుగనుల్లో కార్మికుల కష్టాలు చెప్పాడు. రామం బొగ్గుగనుల్లో తెచ్చుకుంటున్న పేరు గురించి చెప్పాడు. ఇంకా ప్యాకేజ్ డబ్బాలతో పడక తయారు చేయకముందు కింద పడుకొని రామం పడిన ఇబ్బందులు, ప్యాకేజీ పెట్టెలతో కష్టపడి రామం పడకలు తయారు చేసిన విధం, ఆ తర్వాత ఆ విషయం తనతో చెప్పుకున్నప్పుడు పడిన సంభ్రమం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చెప్పాడు. వేణుకి కూడా గోపాల్ కబుర్ల పట్ల ఆసక్తి కలిగింది. ముఖ్యంగా ప్యాకేజీ డబ్బాలతో రామం పడక తయారు చేయడం గురించి వింటున్నప్పుడు ఒక ఉద్వేగం కలిగింది. తాను వచ్చిన మొదటి రోజునే ఆ ప్యాకేజీ డబ్బాల పడక గురించి చులకనగా మాట్లాడిన విషయం గుర్తొచ్చి మనసులో పశ్చాత్తాపంతో కూడిన బాధ కలిగింది. అలా 1 గంట సేపు కబుర్లు చెప్పి ఆ తర్వాత వేణు మజ్జిగన్నం తినేదాకా అక్కడ కూర్చొని వేసుకోవడానికి మరొక మాత్ర ఇచ్చి ఖాళీ అయిన గిన్నెను తీసుకొని వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దున్నకి వేణుకి తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఆ రోజు పనికి వెళ్ళవలసి ఉండడం వలన గోపాల్ రాడేమో అనుకున్నాడు. కానీ పొద్దున్న 6 గంటలకల్లా ఫ్లాస్కుతో వచ్చేశాడు గోపాల్. ఏం వేణు, తలనొప్పి తగ్గిందా? తగ్గే ఉంటుందిలే. అయినా నిన్నంతా సరిగా తిండి లేదు కదా, నీరసంగా ఉంటుంది కదా అని టీ తీసుకొచ్చాను, కొంచెం తాగు అంటూ టీ గ్లాసులో పోసి ఇచ్చాడు. తర్వాత టిఫిన్ చేయడానికి మెస్సు దాకా రాగలవా, లేక నేను తెచ్చి పెట్టేదా? వద్దండి, నాకిప్పుడు ఎక్కువ నీరసంగా కూడా లేదు. నేను మెస్సుకి వెళ్ళిపోతాను. మీరు పనికి కూడా వెళ్ళాలి కదా అన్నాడు వేణు నవ్వుతూ. టిఫిన్ టైంకి వేణు మెస్సుకి వెళ్ళాడు. రామం ఊరికి వెళ్ళిన దగ్గర నుండి వేణు మెస్సులో రోజు 2 ఇడ్లీలు తింటున్నాడు. మధ్యలో ఒకసారి మినపట్టు కూడా తిన్నాడు. ఆ రోజు కూడా మెస్సుకు వెళ్ళగానే అక్కడ వడ్డించే కుర్రాడు అడిగాడు, అన్నా ఇడ్లీలా మినపట్టా? ఇడ్లీలే, ఒక్కటే ఇడ్లీ ఇవ్వు, బోల్డు సాంబార్తో.
నవ్వుతూ అన్నాడు వేణు. ఆ కుర్రాడు కూడా నవ్వుతూ చూసి ఒక ఇడ్లీ, చిన్న చెంబు నిండా సాంబారు తెచ్చిపెట్టాడు. క్రితం రోజు సాయంత్రం గోపాల్ చెప్పిన కబుర్లన్నీ ఇంకా వేణు మనసులో తిరుగుతున్నాయి. నిన్న తిన్న బిస్కెట్లు గుర్తొచ్చాయి. అంతకు మునుపు బకెట్ కొనడానికి వెళ్ళినప్పుడు నకనకలాడే కడుపుతో అరటిపళ్ళు తినడం గుర్తొచ్చింది. ఆ రోజు సాంబారు చాలా రుచిగా అనిపించింది. తనివి తీరా తాగాడు. రామం ఊరు నుండి వచ్చేశాడు. గదిలోకి అడుగు పెట్టగానే మూలన ఉన్న పెద్ద బాల్చీని, కొత్తగా తలతలలాడుతున్న ఇత్తడి చెంబును చూశాడు. అరే బావా, ఈ 2 కొత్త వస్తువులు గదిలోకి వచ్చాయేమిటి? ఆశ్చర్యంగా అడిగాడు. అన్నీ చెప్తాలే, ఇవాళ సెలవే కదా, అలా హాయిగా కూర్చో అన్నాడు వేణు. రామం తన పడక మీద తీరిగ్గా కూర్చున్నాడు. తాను బాల్చీ పోగొట్టిన విధం, బజార్లో ఒక చెంబు పోగొట్టిన విధం అన్నీ వివరంగా చెప్పాడు. అయ్యయ్యో, నీ డబ్బులు బోల్డ్ ఖర్చయిపోయి ఉంటాయి బావా, నేనిచ్చేస్తాలే అన్నాడు రామం. వద్దు రామం, నా నిర్లక్ష్యం వల్లనే అలా అయింది. నన్నే ఆ ఖర్చు భరించని. కానీ ఒకట్లే, దెబ్బకు స్నానాల గదిలో బాల్చీ చెంబు మర్చిపోవడం అన్నది ఈ నెలనాళ్ళల్లోనూ మరొక్కసారి కూడా జరగలేదు నవ్వుతూ అన్నాడు వేణు. పోన్లే బావా, కొన్ని విషయాలు మన మంచికే జరుగుతూ ఉంటాయి. ఇది మనకొక జీవిత పాఠం నేర్పింది అనుకోవచ్చు తేలిగ్గా అన్నాడు రామం. మనకు అనకు, నాకు ఒక జీవిత పాఠం నేర్పింది. ఇంకెప్పుడు చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోనంత లోతుగా మన అభిరుచుల్లో మునిగిపోకూడదు అని తెలిసింది వేణు సాలోచనగా అన్నాడు. లేదు బావా, అసలు అభిరుచి అంటేనే చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోనంత లోతుగా మునిగిపోయేది. కానీ అలా మునిగిపోయే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. నేను కూడా అప్పుడప్పుడు బజారుకి వెళ్ళినప్పుడు ఒక పుస్తకం కొంటే అలసిపోయినట్లు ఉంటే ఆ పుస్తకంలో మునిగిపోతాను. కానీ కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటాను. మొన్న జరిగిన సంఘటనే తీసుకుందాం. నేనే నీ జాగాలో ఉంటే బాల్చీలో ఉన్న చెంబు తీసి ఒళ్ళో పెట్టుకుని ఒక చెయ్యి బాల్చీ మీద వేసి కూర్చొని అప్పుడు పుస్తకం తెరుస్తాను. అప్పుడు వస్తువులు పోయే అవకాశం లేదు. అవును సుమా, నాకు అటువంటి ఉపాయమే తట్టలేదు. ఆ తర్వాత వేణు ఎంత వద్దంటున్నా అతను ఖర్చు పెట్టిన డబ్బులు అతనికి ఇచ్చేశాడు రామం. రామం వచ్చాడని తెలిసి గోపాల్ వచ్చాడు. కొన్ని మాటలు అయిన తర్వాత వేణుకి క్రితం ఆదివారం తలనొప్పి వచ్చిన విషయం చెప్పాడు. మాత్రలు కొన్న విషయం కూడా చెప్పాడు. అరే బావా, మన గదిలో తలనొప్పి మాత్రలు ఉన్నాయి కదా, వెంటనే వేసుకోవాల్సింది కదా ఆశ్చర్యంగా అడిగాడు రామం. ఇంకెక్కడి మాత్రలు, అవి ఎప్పుడో పోయాయి. నువ్వు జాగ్రత్తగా పొట్లాలు కట్టించి మరీ తెచ్చావు. అవి చాలా రోజులు అలా కిటికీలోనే ఉండిపోయాయి. ఆ తర్వాత మరి కనపడలేదు. అయ్యో బావా, ఆ మాత్రలు గూట్లో పుస్తకాల వెనక నేనే దాచాను. ఎన్నాళ్ళైనా వాటిని నువ్వు దాచడం లేదని నేను తీసి గూట్లో పుస్తకాల వెనక పెట్టాను. అలా పెట్టిన విషయం నీకు చెప్పాను కూడాను. నువ్వు ఏదో పుస్తకం చదువుతూ సరిగ్గా వినిపించుకోలేదు అంటూ వేణు గూట్లోని పుస్తకాల వెనక పెట్టిన మాత్రలు తీసి చూపించాడు. తన నిర్లక్ష్యం ఖరీదు మరొకసారి తెలిసింది వేణుకి. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.